ఏంటి రావు గారు అక్కడ సీరియస్గా ఉంది? ఏమైంది? ఈరోజు రాఖీ పండగ కదా, ఉదయం నుంచి తన తమ్ముడు వస్తాడని వెయిట్ చేస్తుంది. పాపం అమ్మాయి కూడా. అయితే మీరే ఆయన దగ్గర తీసుకుపోవచ్చుగా. శివ, మా గురించి నీకు తెలిసిందే కదా శివ. లాస్ట్ ఇయర్ మా లవ్ మ్యారేజ్ అయినప్పటి నుంచి మా రెండు కుటుంబాలు మమ్మల్ని దూరం పెట్టాయి. అప్పటి నుంచి తన తమ్ముడిని కాంటాక్ట్ చేయడానికి చాలా ట్రై చేసింది. తను ఎప్పుడు రెస్పాండ్ అవ్వలేదు. అదన్నమాట అక్కగారు మోగానికి కారణం. రోజు తమ్ముడు తమ్ముడు అంటుంటే నా అప్పు ఉందని తెగ ఫీల్ అయిపోయేవాడిని. అయ్యి నువ్వు తుత్తు మాటలే, మనసులోంచి వచ్చినవి కాదు. ఎక్కడో ఊళ్ళో తమ్ముడికి రాఖీ కట్టదని తెగ ఫీల్ అయిపోతున్నావు. ఇంటి దగ్గర తమ్ముడికి కట్టవా? పేరు తెంచుకొని పుట్టిన అక్క తమ్ముడు కాదక్క, బాధ పంచుకొని బంధం పెంచుకున్న అక్క తమ్ముడు. తొందరగా పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండండి. నా పేరు కూడా. ఏంటి రాఖీ కట్టగా డబ్బిస్తారుగా? హలో బ్రదర్లా, రాఖీ కట్టిన వాళ్ళు కాదు, కట్టించుకున్న వాళ్ళు ఇస్తారు డబ్బులు. చాలా ఊరుకోండి, ఫస్ట్ టైం అడిగాడు కదా, తీసుకో. మీకు మీకు థ్రిల్, నా చెల్లుకి ఎందుకు చెల్లు? సర్వం కుదిరిపోయిన వాసన వస్తుంది. తొందరగా కార్యక్రమం చేస్తే మంచిది. నిజంగా నువ్వు చెప్పావా? వేసేస్తా అని చెప్పా, వేసేసా. నిజంగానే నువ్వే చెప్పడం గ్యారంటీ ఏంటి? వాడికి రోమన్ పోయిటాడు కదా, ఒక్కసారి సీన్ గుర్తు తెచ్చుకో. టైంతో సహా చెప్పా, ఆయన ఏ టైం చంపుతాను కావాలని నేను చెక్ చేసుకో. ఎల్లుండు 7:52:35. ఎక్స్క్యూజ్ మీ అండి, సిచ్యువేషన్ ఏదైనా ఆడవాళ్ళు నాకే అయితే మాత్రం కోపం. మిస్టర్ జగదీష్ గారు ఎన్ని గంటలు చేస్తారు? ఉదయం 7 గంటలకు లేచి చూస్తే, ఉడకబెట్టి నిద్రపోతుండే స్నానం చేసి పూజ చేసి చూస్తే, సపోర్ట్ రాలే, కాఫీ కావాలా అంటే సమాధానం రాలే. అన్నందుకే ప్రాణం పోయే. అది చెప్పిందా? చెప్పే కదా, టైం అంటే టైమే. ఎలా చెప్పావురా? అది చెప్పకూడదన్నా, అందరూ సీక్రెట్. మమ్మల్ని అసాసిన్స్ అంటారు అన్నమాట. ఇది మిషన్ అసాసిన్. ఓ సారీ సిస్టర్, అప్పుడు ఏం జరిగింది? ఇంట్లో ఎవరు ఉన్నారు? ఈ విషయంలో రిజిస్ట్రేషన్ ఉన్నాయంటన్నా, లోపల కొవ్వలు రాలేదంట. ఏదో సరదాగా వెళ్దాం అనుకున్నా, నిజంగానే చెప్పావా? సరదానే అన్నా, నాకు చంపడం సరదానే. ఇంట్లోకి వెళ్ళకుండా ఎలా చెప్పావు తమ్మి? స్నేహితుడు షాక్ అయినా అవ్వచ్చు, కరెంట్ షాక్ అయినా అవ్వచ్చు, జాగ్రత్త కూడా చెయ్యొచ్చు. ఎంతకన్నా ఎక్కువ ఎక్కన్నా నేనేం చెప్పలేను. ఇప్పుడు చెప్పు, సత్తుపైన వేసేయాలో వద్దా? వేస్తే అనిపిస్తాను. ఇక్కడ కాదు, రాత్రి వెళ్ళిపోరా, మాట్లాడదాం.
2 బ్యాగుల 50 లక్షలు ఉంది. ఇది అడ్వాన్స్గా తీసుకో. ఇది సత్తుగానే వేసేసినాక తీసుకో. చంపడం పక్క అని తెలిసిన తర్వాత అడ్వాన్సులు బ్యాలెన్స్లు ఏంటి చెప్పు. ఈ బ్యాగు నాదే, ఈ బ్యాగు నాదే. హలో, ఇంతకు ఎప్పుడు చెప్తున్నావు? శనివారం రాత్రి 9:21 తెలుసు కదా? నేను తెలుసు నువ్వు స్పాట్ పెడితే ఇలాగే పెడతావని. అర్థమైంది రాజా. కరెక్ట్. అంతా కలిపి అంతా 5,75,000 తీసుకొని మింగాయి. ఎప్పుడో మీ నాన్న చేసిన అప్పులు తీరుస్తున్నావు. ఇంత డబ్బు ఎలా వచ్చింది? మన కేరళ లాటరీలో మనకి 20 కోట్లు వచ్చింది తెలుసా? ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చూసా. అందులో థర్డ్ ప్రైజ్ ఎవరికి వచ్చింది తెలుసా? తెలియదే. అది నాకే. ఫస్ట్ ప్రైజ్ వచ్చిన గురించి పేపర్లో వేస్తారు, థర్డ్ ప్రైజ్ వచ్చిన గురించి చేయరు. సరే ఇచ్చేసాయి. తీసుకొని దొబ్బే. అమ్మా అమ్మా, చెయ్యి ఖాళీ లేదు, వెళ్ళరా బాబు. my dear mommy, it's me. శివ నువ్వా? శివ దీంతో నగలే కొనుక్కుంటావు, బట్టలే కొనుక్కుంటావు, దేవుడు బట్టలే కొనుక్కుంటావు. నీ ఇష్టం. ఇది నీవి. నిజంగానా? అయితే ఒక పని చేస్తాను. వెంకటేశ్వర స్వామి గుడిలో అన్నదానానికి కొంచెం కట్టి మిగిలింది సంవత్సరం పొడవునా నీ పేరు మీద అర్చన కట్టేస్తాను. సరేనా? నీ ఇష్టం. ఇలా కావాలా కానీ బిర్యానీ బాగా హెవీ అయిపోయింది. ఇంకొక 10 నిమిషాలు అయితే చచ్చిపోయినప్పుడు పైకి పోతాడు. పొద్దున్నే సీనియర్ గారి దగ్గరికి నాడు మరమేసిన బిడ్డ కొడితే అప్పటిదాకా ప్రశాంతం పోతుంటా. అమ్మదినమ్మా అమ్మని ఆ సీనియర్ గారి గురించి నన్నే ఫాలో అవుతున్నాడు. నేను ఎలా తప్పుతానా అని కుటుంబం ఎవరికి ఆ సత్తుపురాన్ని ఆడతాడే సిద్ధపడి తెలిపితే మనకి చిన్న తిరిగి అడుగుతాడు. ఏం చేస్తాను, ఎలా చేస్తాము? డాక్టర్ సైన్స్ ఎందుకమ్మా అమ్మవుతుందా? తోటకెళ్ళావా అన్నా? ఏదో మొదలు పెట్టండి. గార్మెంట్ చదువుతున్నాడు అన్నా, మంచాలు చదువుతున్నాడు, చేతబడలేక. ఆ సత్తుగాడు ఏం చేస్తుండ్రా? రూపాయలు మనం డాన్స్ చేసుకుంటా మందు రావుకుంటూ చికెన్ తింటుండే. Like a diamond in the sky. Spider-Man. అన్నా వీడు స్పీడ్గా చేతులు తెస్తున్నాడన్నా, ఉన్నట్టుండి కోపంగా మారిపోయిందన్నా. ఏమైనా మూమెంట్ ఉందారా? అన్నా మస్తు మూమెంట్ ఉంటే డాన్స్ మూమెంట్ చేస్తున్నాడే. మరి ఎంత నీ బర్త్ వేరే చేస్తుండు. అయిపోయి రీబర్త్ స్టార్ట్ చేయలే. హలో సార్, కొంచెం డబ్బులు వేసుకున్నాం.
డాన్స్ చేసుకుంటా లోపలికి పోయిందే. రెండు చేతులు పైకి బాగా ఊపుతున్నాడు అన్న. ఏదో చెత్త పని చేస్తాను వీడు అన్న. నాకు భయం ఎత్తుతాను నిజంగా. ఆ సంతు పైన రక్తంగా పోని చచ్చిపోతుంది. అన్న నేను ఇక్కడి నుంచి వచ్చేస్తున్నాను. నాకు భయం ఎత్తుతాను. క్యూరియాసిటీ ఎందుకు కార్పొరేటర్ అన్నాడు. స్టార్టింగ్ పోయిన బావా. రైప్ రైప్ ఏమో తీసే చంపడం కాదంటే సార్ 5.2 వచ్చిన మా వద్దునా ఇంత పెద్ద 5.2 వద్దునా చాలా చెప్పండి గాయస్. ఏదో అనుకుంటున్నాను. ఇది నేను ఇంకా ఎండ కూడా వేయాలి. నాకేం అవసరం వద్దులే తీసేద్దాం.